అందరికీ నమస్కారం. ఏంటి లేదా మనందరికీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో కంప్రెసర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, ఎయిర్ కంప్రెసర్స్ అని. సో ఎయిర్ కంప్రెసర్స్ అనేవి అవుట్పుట్ ఏదైతే ఇస్తాయో ఆ ఎయిర్ని ఎయిర్ రిసీవర్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు. ఓకే, సో ఒక ఎయిర్ రిసీవర్ ట్యాంక్స్కి మనం చూస్తే బాటంలో చూస్తే ఒక వాల్వ్ ఉంటుంది అనమాట, డ్రైన్ వాల్వ్ ఉంటుంది. కొన్ని మాన్యువల్గా ఉంటాయి, కొన్ని ఆటో మాన్యువల్గా ఉంటాయి, కొన్ని ఆటోలో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆటో డ్రైన్ వాల్ని ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే, కంప్రెసర్ ఎయిర్ రిసీవర్ ట్యాంక్కి ఆటో డ్రైనర్ అనేది ఏ విధంగా వైరింగ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే సోలనాయిడ్ కాయిల్ని తీసుకుంటున్నాను. ఓకే, సో సోలనాయిడ్ కాయిల్ అనేది ఇక్కడ చూసారు కదా, ఇది సోలనాయిడ్ కాయిల్ అనమాట, EV1. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆటో డ్రైనర్ వాళ్ళు ఎలా పనిచేస్తుందంటే ఒక 5 నిమిషాలు ఆన్ అయితే 5 నిమిషాలు ఆఫ్లో ఉంటే ఒక 20 సెకండ్లు ఆన్లో ఉంటుంది. ఓకే, సో అలా మనం టైమింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తాను, సైక్లిక్ టైమర్ని తీసుకుంటాను. ఓకే, సైక్లిక్ టైమర్ అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఫ్లాష్ రిలే అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫ్లాష్ రిలే అని ఉంటుంది, చూడండి ఇక్కడ మనకి కనబడుతుంది. సో ఇదనమాట. ఓకే, ఫ్లాష్ రిలే అని ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలి, వైరింగ్ అనేది చేయాలి. సో దీనికి ఇది మనకి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఆన్ చేయాలి. సో ఆన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఒక స్విచ్ని తీసుకుంటున్నాం, జస్ట్ స్విచ్. ఓకే, సో ఒక స్విచ్ని తీసుకుంటున్నాం. స్విచ్ అనేది ఇక్కడ మనకి ఒక్క నిమిషం చూస్తాను స్విచ్ని. సో స్విచ్ లేదు, మనం ఏం చేస్తాం అంటే ఒక సెలెక్ట్ స్విచ్ని తీసుకుందాం. ఓకే, ఇది కదా సెలెక్ట్ స్విచ్. ఓకే, ఇక్కడ నుంచి 2 నెంబర్ టెర్మినల్ నుంచి 1కి ఇవ్వండి. ఓకే, సో ఇక్కడతో అయిపోయింది ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి 1 నెంబర్ టెర్మినల్ సెలెక్ట్ స్విచ్లో 1 నెంబర్ టెర్మినల్కి ఏం చేయాలి, మనం లైన్ ఇవ్వాలి, అంటే ఫేస్ ఇవ్వాలి. ఓకే, సో ఫేస్ సప్లై అనేది ఇస్తాను, రొటేట్ చేస్తున్నాను, ఈ విధంగా ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, న్యూట్రల్ తీసుకోవాలి. న్యూట్రల్ ఇక్కడ ఉంది, ఈ విధంగా తీసుకుందాం. న్యూట్రల్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే ఉందో సోలనాయిడ్ కాయిల్ ఆటో డ్రైనర్ వాల్ అనేది ఓపెన్ అవ్వాలంటే సోలనాయిడ్ కాయిల్ త్రూగా ఆపరేట్ అవుతుంది అనమాట. ఈ సోలనాయిడ్ కాయిల్ అనేది ఏమవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes ఆన్లో ఉండాలి, 2 seconds 2 minutes ఆఫ్లో ఉండాలి, 2 seconds ఆన్లో ఉండాలి అనుకున్నాం. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూడండి, టైమింగ్ మీరు సెట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక NC పుష్ బటన్ని ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకుంటాను, టైమర్ది. ఓకే, సో ఎన్ఓ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇది ఎన్ఓ. సో దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, సరిపోయింది కదా. దీన్ని ఇక్కడ కలిపేస్తాను, ఇది KT1గా మార్చాలి. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్ ఒకటి మార్స్తే సరిపోతుంది. సో ఇక్కడి నుంచి మనం పవర్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడి నుంచి కాకపోయినా ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడి నుంచి తీసుకుందాం పవర్. ఓకే, సరిపోయిందా. సో KT1 కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి చూస్తాను, చూడండి. సో సెలెక్ట్ స్విచ్ 1 చూడండి, ఇప్పుడు సోలనాయిడ్ కాయిల్ అనేది ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ ఆఫ్ అయింది. సో ఇప్పుడు నేను దీని టైమింగ్ అనేది మార్చేస్తాను, ఒక్కసారి దీని టైమింగ్ మార్చుతాను. చూడండి, వాల్యూస్లోకి వెళ్దామా. సో ఇక్కడ ఆన్ అనేది ఎంత టైంలో ఆన్లో ఉండాలి, ఒక 10 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెకండ్ ఆన్లో ఉండాలి. సో సారీ 10 సెకండ్ 4 సెకండ్ ఆన్లో ఉండాలి.
10 సెకండ్ ఆఫ్లో ఉండాలి అని పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని సెలెక్టర్ స్విచ్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఆఫ్ అయింది. సో మళ్ళీ ఆన్ అయింది. 4 సెకండ్ ఆన్లో ఉంటుంది, 10 సెకండ్ ఆఫ్లో ఉంటుంది. సో డ్రైనర్ కూడా అంతే. మన టైమింగ్ అనేది ఎందుకంటే ఎంత టైం ఎందుకు పెట్టామంటే ఆ డ్రైనర్లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో కొంత మాయిశ్చర్ రూపంలో డ్రైన్ బాటంలోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ ద ఫామ్ లిక్విడ్ రూపంలో వచ్చేస్తుంది. దాన్ని మనం డ్రైన్ చేయాలన్నమాట ఎప్పటికప్పుడు. డ్రైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఎయిర్ అనేది న్యూమాటిక్ సిలిండర్స్లోకి వెళ్ళి మాయిశ్చర్తో ఎయిర్ అయితే పోయి మనకి న్యూమాటిక్ సిలిండర్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంది. అందుకోసం అని చెప్పేసి మనం ఈ యొక్క ఎయిర్ రిసీవర్ ట్యాంక్స్లో డ్రైనర్ బాటంలో డ్రైనర్స్ని యూజ్ చేస్తాం, అలాగే డ్రైవర్స్ని కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఇదనమాట. సో ఈ విధంగా వైరింగ్ అనేది చేస్తాం. ఓకే.